జగన్‌కి విజన్ నిజంగా ఉంది. నాకు విజన్ ఉంది అని చెప్పుకోవడం వేరు. తనకి విజన్ ఉందని ఎదుటివాడు గుర్తించడం వేరు. జగన్‌ని తీవ్రంగా ద్వేషించే, తీవ్రంగా దూషించే, తీవ్రంగా చిరాకు పడేటటువంటి చంద్రబాబు గారు జగన్ తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థకి విజన్ సెంటర్స్ అని పేరు పెట్టడం ద్వారా జగన్‌కి విజన్ ఉందని తేల్చారు. ఇది వినడానికి కొంచెం కోపంగా ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ కదా. మనకి రెవెన్యూనా, మున్సిపల్లా, ఇలా అనేక రకాలైనటువంటి వ్యవస్థలు. ఏ సర్టిఫికెట్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయో రాదో తెలియనటువంటి పరిస్థితి. ప్రతి దానికి తలనొప్పి, రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగడం, అదేదో మనం తప్పు చేసినట్టు, మనం పాపం చేసినట్టు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని ఉంచునే పరిస్థితి. దానికి తోడుగా డబ్బులు, లంచాలు, అసలు ఫీజు కాకుండా లంచాలు, ఇలాంటి విచిత్ర పరిస్థితి నుంచి ప్రజల వద్దకు పాలన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రజల చేతిలోకి పాలనని తీసుకొచ్చి ప్రజల ఇంటి దగ్గరికి పాలన తీసుకొచ్చినటువంటిదే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ ఇంటికి వచ్చి సేవలు అందిస్తాడు. సచివాలయం ఆ సేవలకి కేంద్రం అవుతుంది. 2000 కుటుంబాలకి ఒక సేవలు. ఇది కనుక చంద్రబాబు గారు చేస్తుంటే ఆయన విజన్కి హ్యాట్స్ ఆఫ్ అనేవాళ్ళం, ఇంకో 100 ఏళ్ళు చెప్పుకునేవాళ్ళం. బట్ ఆయన ఆ ఆలోచన చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి చేశాడు. చేసిన ప్రకారం సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలందరూ చూశారు. వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలందరూ చూశారు. అయినా జగన్ ఓడించారు అంటారా? మేబీ అది వేరే వేరే రకాల కారణాలు ఉన్నాయి. జగన్ తీసుకొచ్చినటువంటి వివిధ నిర్ణయాలు నచ్చకపోవచ్చు, అట్లాగే మిగతా వాళ్ళు కులాల వారీగా ఏకమవ్వడం కావచ్చు, లేదా మతాల వారీగా ఏకం కావడం కావచ్చు, లేదంటే కనుక 3 పార్టీల జట్టు కట్టడం కావచ్చు. ఇన్ని రకాల పరిణామాలు ఉన్నాయి. అది ఇక్కడ జగన్ ఓటమిలో కారణం. ఇది ఒక్కటే కాదు కదా, సచివాలయ వ్యవస్థ అనేటటువంటి దాన్ని బాబు గారు అది కంటిన్యూ చేస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని చిన్నాభిన్నం చేసుకొస్తున్నారు. అట్లాగే వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం, 10,000 జీతం ఇస్తాం, ఆ పైన స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ ఉద్యోగాలకు తీసుకెళ్తామని వాళ్ళని రోడ్డును పడేశారు. ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థకి పేరు మార్చి విజన్ సెంటర్స్. అంటే విజన్ ఏముంది, ప్రభుత్వపు ప్రత్యేక విజన్ ఏమైనా ఉందా? అప్పుడు నాడు ప్రభుత్వం పెట్టిన విజన్ ఇప్పుడు అమలు. ఇంకొంచెం పనిని వాళ్ళు ఆఫీసులో కూర్చునే పని రోడ్డుకి వెళ్ళి చేసే పని కిందకి మార్చారు. కాకపోతే బట్ విజన్తోనే చేశారన్నటువంటిది మాత్రం సర్టిఫికెట్ ఇచ్చినట్టే.